టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ వెల్కమ్ అండి. ఈరోజు మనం మ్యాథ్స్ మెథడాలజీలోని సెకండ్ చాప్టర్ అయినటువంటి గణిత శాస్త్రంకు శాస్త్రవేత్తల కృషి అనే చాప్టర్ నుంచి ఒక 10 ఇంపార్టెంట్ బిట్స్ ఈరోజు మనం ప్రాక్టీస్ చేద్దామండి. దాంట్లో మొదటగా ఫస్ట్ బిట్ చూడండి. మెన్సురేషన్ ఆఫ్ ది సర్కిల్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? మెన్సురేషన్ ఆఫ్ ది సర్కిల్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? ఆర్కిమెడీస్ అండి. తను రచించింది ఎవరంటే ఆర్కిమెడీస్. సెకండ్ బిట్ చూడండి. ప్రధాన సంఖ్యలను కనుగొనే విధానాన్ని కనుగొన్నది ఎవరు? ఇది 6th క్లాస్లో కూడా ఉంటుందండి ఈ చాప్టర్. ప్రధాన సంఖ్యలను కనుక్కోవడానికి మనం ఒక ఎరటోస్థెనీస్ జల్లెడ అనేదాన్ని వాడతాము. అది ఎవరంటే కనుక్కుంది ఎరటోస్థెనీస్ అండి. దాన్ని కనుక్కున్నది ఎవరంటే ఎరటోస్థెనీస్. క్రింది వాటిలో థేల్స్ కనుగొన్న సిద్ధాంతం. ఇక్కడ 3 ఆప్షన్స్ ఇచ్చాడండి. వాటిల్లో థేల్స్ కనుక్కున్నది ఏదో చెప్పమంటున్నాడు మనల్ని. చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూడండి. సమద్విబాహు త్రిభుజంలో భూకోణాలు సమానం. సమద్విబాహు త్రిభుజంలో భూకోణాలు సమానం. సెకండ్ ఆప్షన్ వచ్చేసి వ్యాసం ప్రతి వృత్తాన్ని సమద్విఖండన చేస్తుంది. వ్యాసం అనేది ఏం చేస్తుందంటే, వ్యాసం అంటే డయామీటర్ అండి, ప్రతి వృత్తాన్ని సమద్విఖండన చేస్తుంది, 2 సమాన భాగాలుగా విడగొడుతుంది అని చెప్తున్నాడు. తర్వాత ఆప్షన్ వచ్చేసి అర్ధవృత్తంలోని కోణం సమకోణం. అర్ధవృత్తంలో కోణం సమకోణం అంటే 180 degrees ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడండి. పైన చెప్పిన 3 కూడా థేల్స్ కనుక్కున్నవేనండి. పైన చెప్పిన 3 కూడా థేల్స్ కనుక్కున్నటువంటి సిద్ధాంతాలే. తర్వాత 4th బిట్ చూడండి. అర్థమెటికా అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? అర్థమెటికా అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఎవరంటే డయోపాంటస్ అండి. అర్థమెటికా అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే డయోపాంటస్. తర్వాత నిగమన తర్కాన్ని క్రమబద్ధం చేసింది ఎవరు? నిగమన తర్కాన్ని క్రమబద్ధం చేసింది ఎవరు అంటే హీరోన్ అండి. దీన్ని హెరాన్ అని కూడా అంటారు. నిగమన తర్కాన్ని క్రమబద్ధం చేసింది ఎవరు అంటే హీరోన్. తర్వాత రూట్ 2ను కరణీయ సంఖ్యగా పేర్కొన్నది ఎవరు? రూట్ 2 అనే సంఖ్యను రూట్ 2, రూట్ 3 అవన్నీ ఉంటాయి కదండి. వాటిలో రూట్ 2 అనేది కరణీయ సంఖ్యగా పేర్కొన్నది ఎవరు అంటే పైథాగరస్ అండి. రూట్ 2 అనే సంఖ్యని కరణీయ సంఖ్యగా పేర్కొన్నది పైథాగరస్. ఈ పైథాగరస్ అనే ఆయన ఒక స్కూల్ని స్థాపించాడండి. ఆ స్కూల్ నేమ్ ఏంటి అని అడుగుతున్నాడు. 7th బిట్ చూడండి. పైథాగరస్ స్థాపించిన పాఠశాల పేరేంటి? అది ఆయన పేరుతోనే వస్తుందండి. పైథాగరియన్ పాఠశాల అనేదాన్ని ఆయన స్థాపించాడు. పైథాగరియన్ పాఠశాల అనేదాన్ని పైథాగరస్ స్థాపించాడనమాట. తర్వాత బిట్ చూడండి. ఒకే చుట్టుకొలత ఉన్న అన్ని సంవృత పటాలలో వృత్తం చాలా ఎక్కువ వైశాల్యం కలిగి ఉంటుంది. ఒకే చుట్టుకొలత ఉన్నటువంటి అన్ని రకాల సంవృత పటాలలో వృత్తం చాలా ఎక్కువ వైశాల్యం కలిగి ఉంటుంది అని పేర్కొన్నది ఎవరంటే, ఇది కూడా చెప్పింది పైథాగరసేనండి. పైథాగరస్ ఏం చెప్పాడు? రూట్ 2 అనేది కరణీయ సంఖ్య అని చెప్పాడు. ఇంకా పైథాగరియన్ అనే పాఠశాలను స్థాపించాడు. ఒకే చుట్టుకొలత ఉన్న అన్ని రకాల సంవృత పటాలలో వృత్తం చాలా ఎక్కువ వైశాల్యం కలిగి ఉంటుందని కూడా చెప్పాడు. తర్వాత బిట్ చూడండి. ఒక చతురస్రంలోని కర్ణము దాని రెట్టింపు వైశాల్యం గల మరొక చతురస్రంలోని భుజానికి సమానం అని పేర్కొన్నది. ఒక చతురస్రంలోని కర్ణము, చతురస్రం అంటే స్క్వేర్, కర్ణం అంటే డయాగ్నల్. ఒక చతురస్రంలోని కర్ణము దాని రెట్టింపు వైశాల్యం గల మరొక చతురస్రంలోని భుజానికి సమానం అని పేర్కొన్నది. ఇది చెప్పింది కూడా పైథాగరసేనండి. ఇప్పుడు పైథాగరస్ మనం 4 బిట్స్ నేర్చుకున్నామండి. తర్వాత చూడండి. ఫాదర్ ఆఫ్ ద జామెట్రీ అని ఎవరిని అంటారు? ఇది 9th క్లాస్లో కూడా వస్తుందండి చాప్టర్. ఫాదర్ ఆఫ్ ద జామెట్రీ అని ఎవరిని అంటారంటే యూక్లిడ్ జామెట్రీ అనే చాప్టర్ ఉంటుందండి 9th క్లాస్లో. ఫాదర్ ఆఫ్ ది జామెట్రీ అని ఎవరిని అంటారంటే యూక్లిడ్. ఇవండి ఈరోజు మనం నేర్చుకున్నటువంటి 10 బిట్స్. మళ్ళీ ఇంకొకసారి చూడండి, బాగా గుర్తుంటాయి.